మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. యువమోర్చా చర్చల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నటుడు ప్రకాష్ రాజ్ గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులు కలియుగ దైవం అని ఒక వెంకటేశ్వర స్వామిని వాళ్ళ ఇళ్లలో గుండెలో పెట్టి మొక్కుతుంటే అక్కడ జరిగిన లడ్డు వివాదం పైన అతను హిందువులని మైమర్పించి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క అతను ట్విట్టర్ రూపంలో ఒక అనుచిత వ్యాఖ్యలు లడ్డు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, ఈ యొక్క లడ్డు వివాదము హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడము. ఒక ఫిలిం ఛాంబర్ లో అధ్యక్ష పదవికి నువ్వు గతంలో పోటీ చేసినావు. నువ్వు ఇదే విధంగా ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నావు అని ప్రకాష్ రాజ్ గారిని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు దేశం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిందువులందరూ ముఖ్య కంఠంతో ఏకకంఠంలో ఈరోజు లడ్డు వివాదాన్ని భుజాన్ని వేసుకుని నడుపుతుంటే నీరు గార్చడానికి ప్రకాష్ రాజ్ కావచ్చు, ఈరోజు అర్బన్ నక్సలైట్లు కావచ్చు, దేశ వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులు నీరు గార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, ఈ రోజు దిష్టి బొమ్మ దానం చేసినాం. హిందువులకు కావచ్చు హిందూ వ్యతిరేకులకు కావచ్చు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. హిందువులు కావచ్చు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా నడుచుకుంటే గత ప్రభుత్వాలకు దేశవేదని ఈ రోజు జరిగేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, హిందువుల ప్రభుత్వం, భారతీయ ప్రభుత్వం, భారతదేశ ప్రజల మనోభావాలు నిలబెట్టే ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ లో నడుస్తా ఉంది. భారతీయ జనతా యువమోర్చా రాసుకుంటే ప్రకాష్ రాజ్ గారు ఎక్కడున్నా ఈరోజు హిందువుల వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళని నిట్టడుగునా నిర్వహిస్తామని ఒక హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే ప్రకాష్ రాజ్ గారిని ఫిలిం ఛాంబర్ తొలగించాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.